శ్రీమతి నమః. అమ్మవారికి చీర ఎలా సమర్పణ చేయాలి అని చెప్పి కొద్ది కాలంగా నాకు కామెంట్లో అడుగుతున్నారు. ఎలా సమర్పణ చేయాలో తెలుసుకునే ముందు ఒక అద్భుతమైన సంఘటన తెలుసుకుందాం. ఇది యథార్థంగా జరిగింది బృందావనంలో. త్రిపురదాసుడు అని ఒక రాజు దగ్గర మంత్రిగా పనిచేస్తూ ఉంటాడనమాట. ఆయన మంత్రిగా తన బాధ్యతలని నిర్వహిస్తూనే ప్రతి క్షణం కృష్ణ ప్రేమ కోసం తప్పించిపోతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తిలో మునిగిన వాడేమో, పెద్దయిన తర్వాత కూడా ఆయన మనసు తప్పించిపోయేది. కృష్ణ, నేను ఎప్పుడు చూస్తాను, కృష్ణ నువ్వు నాకు ఎప్పుడు కనిపిస్తావు, నీ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, నీ మీద ప్రేమ అలా నిలిచిపోయే మనస్సును నాకు ఇవ్వు కృష్ణ అని ప్రతి క్షణం పరితపించిపోయేవారనమాట. ఒకసారి ఈ త్రిపురదాసుడికి అనిపిస్తుంది ఏమనంటే, నేను కృష్ణుడికి దూరం అయిపోతున్నానేమో, నేను కృష్ణుడిని మాత్రమే ప్రేమించాలి, నాకు ఆయన అనుగ్రహం కావాలి అని చెప్పి రాజుగారితో చెప్తారనమాట. రాజా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నా మనసు కృష్ణుడి కోసం పరితపించిపోతోంది, ఇది నాకు ఒక సంకెళ్ళలాగా అనిపిస్తున్నాయి, అందుకని నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ మంత్రి పదవి నుంచి తప్పుకొని వచ్చేస్తారు. సరే, ఇటు చేయడానికి ఏ పని లేదు. రోజులు గడుస్తున్నాయి. ఎంత ఆస్తి ఉన్నా కూర్చొని తింటే కరిగిపోతుంది కదా, అలా తినడానికి కూడా తిండి లేని స్థితి వచ్చేసింది. 4 రోజుల పాటు వాళ్ళకి ఆహారమే దొరకలేదు. అప్పుడు భార్య చెప్తుందనమాట, ఏంటండి మీరు అన్ని వదిలేసుకుని వచ్చేశారు, కృష్ణ కృష్ణ అంటూ కూర్చున్నారు, ఈ రోజు 4 రోజుల పాటు మనం తినడానికి ఏమీ దొరకటం లేదు, ఏమీ లేదు, ఆకలితో అలమటించిపోతున్నాను, అంత ప్రేమించే కృష్ణుడు మీకు తినడానికి కూడా తిండి లేకుండా చేశారు కదా, ఒక్కసారి ఆయన్నే మీరు అడగచ్చు కదా, ఆయనే నీకు ఇస్తారు కదా అని చెప్పి భార్య అడుగుతుంది. అప్పుడు త్రిపురదాసుడు ఏమంటాడో తెలుసా, మనం ఈ రోజు ఇలా ఉపవాసం ఉండాలని ఆయన కోరుకున్నారేమో, అందుకే ఉపవాసం ఉన్నాము, ఇది కూడా ఆయన యొక్క భిక్షే, ఇలా ఉండాలి అని అనుకున్నది ఆయన కోరుకున్నారేమో, అందుకే ఉన్నాము అంటారు. ఆయన 4 రోజులు తిండి లేకపోయినా కృష్ణుడు నాకు తినడానికి కూడా తిండి లేకుండా చేశాడు, నేను ఎప్పటి నుంచో ఆయన ప్రేమిస్తూ ఉన్నాను, అయినా సరే నా గురించి ఆలోచించలేదు అని భగవత్ నింద చేయలేదు. సరే, భర్త గురించి తెలిసిన ఆ భార్య కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఒకరోజు ఈ త్రిపురదాసికి అనిపిస్తుంది, ఒక్కసారి నా కృష్ణుడికి వస్త్ర సమర్పణ చెయ్యాలనుకుంటున్నాను, ఎలాగైనా సరే నా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాకు తోచినంతలో వెళ్ళి వస్త్ర సమర్పణ చేసుకుంటానని చెప్పి ఇదే విషయాన్ని భార్యకి చెప్తాడు. అప్పుడు భార్య అంటుంది, మన దగ్గర ఏముంది ఇవ్వడానికి, తినడానికే తిండి లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా, నువ్వు ఇప్పుడు కృష్ణుడికి వస్త్ర సమర్పణ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా అని చెప్పి భార్య చెప్తుంది. చెప్పి ఒక పని చేయి, మన దగ్గర సత్తు గిన్నెలు ఉన్నాయి కదా, అందులో ఒకటి అమ్మే, ఎంతొస్తే అంతే వస్తుంది, దాన్ని అమ్మేసి ఆ ద్రవ్యంతో నువ్వు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నావో అది తీసుకుని నీ కృష్ణుడికి సమర్పణ చేసుకో అని చెప్పి భార్య చెప్తుంది. ఇదేదో బాగుంది అని ఇంట్లో ఉన్న వంట చేసుకుని ఆ సత్తు గిన్నెలు అమ్మేస్తాడు. అమ్మేస్తే కొంచెం ద్రవ్యం వస్తుంది, దానితో నూలు వస్త్రాన్ని కొంటారు. కొని కృష్ణుడి ఆలయానికి వెళ్ళి కృష్ణుడికి సమర్పణ చెయ్యండి, అలంకరించండి, నేను చూస్తాను అని చెప్పి అక్కడ అర్చకులకి ఇస్తే అర్చకులు అంటారు, మేము ఇంత అందంగా కృష్ణుణ్ణి అలంకరించుకున్నాము, ఆ పట్టు పీతాంబరాలు చూసావా ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, ఇప్పుడు నువ్విచ్చిన ఆ నూలు వస్త్రాన్ని కృష్ణుడికి కట్టమంటావా, మేం కట్టమని చెప్పి ఆ వస్త్రాన్ని ఆ త్రిపురదాసి మీదకి విసిరేసి అతన్ని బయటికి గెంటేస్తారనమాట. అప్పుడు కూడా త్రిపురదాసు కృష్ణుడిని చూసి నవ్వుతూ, నీకు తీసుకోవడం ఇష్టం లేదా, సరేలే ఏం చేయగలను, నా దగ్గర ఉన్నది ఇదే అనుకుంటూ వచ్చేస్తారు. సరే, ఈ అర్చకులు ఆలయంలో పడుకుంటారనమాట ప్రతిరోజు. ఒక అర్చకుడికి విపరీతమైన చలి వచ్చేస్తుంది, భరించలేకపోతాడు. ఆ చుట్టుపక్కల ఇంకా అతనితో పాటు పడుకున్న అర్చకులు ఏం చేస్తారంటే రగ్గులు కప్పుతారు. ఎన్ని వస్త్రాలు కప్పినా, ఎన్ని రగ్గులు కప్పినా అతను ఆ చలి నుంచి బయట పడలేకపోతాడు, వణికిపోతూ ఉంటాడనమాట. వణికిపోతూ ఉంటే అక్కడ ఉన్న అర్చకులకి భయం వేస్తుంది, ఏంటి ఎంత దొంతర పేర్చేశాము, అయినా సరే చలి చలి అంటున్నాడు ఏంటని ఏమీ చేయలేక కృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటారు. ఏమిటి కృష్ణ ఇది, అతను నిన్ను రోజు అర్చించుకునేవాడు కదా, అతనికి ఇంత కష్టాన్ని తీసుకొచ్చేవేంటి, ఎందుకు ఇలా జరిగింది అని. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ వణికిపోతున్న అర్చకుడికి కల్లో కనిపించి, నా భక్తుడు నా కోసం ప్రేమతో వస్త్రాన్ని తీసుకుని వస్తే విసిరేశారు కదా, నా భక్తుడు నా కోసం వస్తే తోసేశారు కదా, ఇప్పుడు నీకు తెలిసిందా,
నాకు చలేస్తోందని నా భక్తుడు నూలు వస్త్రాన్ని తీసుకుని వచ్చాడు, అది నేను కప్పుకోవాలి అని అనుకున్నాను, కానీ మీరు దాన్ని నాకు ఇవ్వలేదు, అతన్ని తోసేశారు. ఆ వస్త్రాన్ని తెచ్చి నాకు గనక కప్పితే అప్పుడు నీకు చలి తగ్గిపోతుందని కృష్ణ పరమాత్మ చెప్తారు. అప్పుడు వెంటనే అతనికి మెలకు వస్తుంది. లేచి మిగతా అర్చకులతో చెప్తారు, మనం చేసిన పొరపాటు ఇది, ఆ త్రిపురదాసుడు తీసుకొచ్చిన ఆ వస్త్రాన్ని మనం కృష్ణుడికి సమర్పణ చేయలేదు కదా, అందుకని కృష్ణుడికి ఆగ్రహం వచ్చింది అని చెప్పి త్రిపురదాసుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి ఇలా కప్పగానే ఆ అర్చకుడికి చలి తగ్గిపోతుంది అనమాట. అప్పుడు త్రిపురదాసుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. ఏమన్నా తెలుసా, ఇంతకాలం నీకోసం తప్పించిపోయానే, ఇంతకాలం నీకోసం నేను ఎంత పరితపించిపోయానో నీకు తెలుసు కదా, నాకెందుకు కనిపించలేదయ్యా నువ్వు? వాళ్ళు పాదాల మీద పడినప్పుడు అయ్యో నాకు కనిపించలేదు అనే బాధతో పాటుగా ఆయన ఇంకో మాట అంటారు, మీరు భగవంతుణ్ణి సేవించేవాళ్ళు, నా కాళ్ళ మీద పడకండి. ఆ వస్త్రాన్ని పక్కన పడేయడం కూడా కృష్ణుడి లీలే, లేకపోతే నాలో నేనిచ్చాను అనే అహంకారం వచ్చేదేమో. ఆ అహంకారం రాకుండా మీ ద్వారా ఆయనే నన్ను హెచ్చరించారు అంటారు. జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో మనం మోసుకెళ్లే బరువు కంటే మనం పంచుకునే ప్రేమ మాత్రమే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఈ కథ విన్న తర్వాత ఇంకా ఆలస్యం చేయకుండా కృష్ణ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, సరేనా? అర్చకులందరూ అంటారు, త్రిపురదాసు నువ్వు అక్కడ అర్చామూర్తిని కాదు చూసింది, కృష్ణ పరమాత్మని చూశావు. నీకున్న స్థితిలో స్తోమతలో తీసుకొచ్చి సమర్పణ చెయ్యాలనుకున్నావు, మేము నిన్ను అవమానించాము అని త్రిపురదాసు పాదాలు పట్టుకుంటారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు చూసిందేంటి? ప్రేమని చూశాడు. త్రిపురదాసు స్థితి ఏంటో తెలుసు, స్తోమత ఏంటో తెలుసు. అంటే మన స్థితి స్తోమతని అనుసరించి భగవంతుడికి సమర్పణ చేస్తే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. కృష్ణుడికి అది కప్పకపోతే చలి తగ్గదా? కృష్ణుడికి మొక్కులు మొక్కాలా? ఆయనకు మొక్కాల్సిన అవసరం లేదు కదా. కానీ త్రిపురదాసు ఎందుకు కృష్ణ పరమాత్మకి ఆ వస్త్రాన్ని సమర్పణ చేయాలనుకున్నారు చెప్పండి? తన కృష్ణుణ్ణి అందంగా చూసుకోవాలి అని ఒక భావన, ఆ కోరిక ఉంది చూసారా? అందుకే అన్ని ఆయనే ఇచ్చారు, అన్ని ఆయనే ఇచ్చిన ఆయనకే ఆయన ఇచ్చిన దాన్ని మళ్ళీ సమర్పణ చేయాలనుకున్నారు. అంటే మనం అమ్మవారికి చీర సమర్పణ చెయ్యాలి అని అనుకోండి, మనకి ఉన్న దాంట్లో మన స్థితిని స్తోమతని అనుసరించి, మళ్ళీ అక్కడ మనం ఏదో పీనాస్తనంగా మన దగ్గర కోట్ల రూపాయలున్నా అమ్మవారికి ఏమిస్తే ఏంటండి, మా స్థితి ఇందే అనుకుని ఒక 100 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అమ్మవారికి తెలియదా మన స్థితి స్తోమత? కాబట్టి మన స్థితిని మన స్తోమతని అనుసరించి ప్రేమతో, మీ దగ్గర ఏమీ లేకపోతే ఒక రవికల గుడ్డ తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పణ చేసిన అమ్మవారు దానిని స్వీకరిస్తారు. కాకపోతే ప్రేమతో ఇవ్వాలి. అక్కడ పీనాసితనాన్ని చూపించుకుంటూ, అక్కడ లెక్కలు వేసుకుంటూ భగవంతుడికి సమర్పణ చేయాలి అంటే ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అండి? ఆయన ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆయనకి ఇస్తున్నాం, అమ్మ ఇచ్చిన దాన్ని మళ్ళీ అమ్మకి ఇస్తున్నాం. మళ్ళీ అందులో లెక్కలు, ఈ పత్రాలు ఇవన్నీ అవసరమా? మనం ఎంత భగవంతుడికి సమర్పణ చేస్తే అంతకు మించి మనకి వెనక్కి భగవంతుడు ఇస్తాడు అనే ఆలోచన కూడా పక్కన పెట్టేసి, నీకు ఇవ్వడం నా సుకృతమయ్యా, నీకు ఏమి ఇవ్వగలనయ్యా, కానీ నా ప్రేమని ఈ రూపంలో నేను చూపించుకుంటున్నాను అని సమర్పణ చేసేదే మనం భగవంతుడికి ఇచ్చేదనమాట. భగవంతుడికి ఇవ్వగలిగినంత స్థాయి మనకుందా? కానీ ఆ రూపంలో మన ప్రేమని మనం చూపించుకుంటున్నాం. కృష్ణ నా దగ్గర ఏం లేదయ్యా, కానీ ఏదో ఒకటి ఇవ్వాలని నా మనసు తపన పడుతోంది, అందుకోసమే ఇది ఇచ్చాను, స్వీకరించు అంటే భగవంతుడు స్వీకరిస్తాడు. సరే, ఇది భక్తి రూపంగా మనం చూసుకున్నాం. కానీ అమ్మవారికి చీరని సమర్పణ చెయ్యాలి అన్నప్పుడు చీరని అమ్మవారికి గాని ముత్తైదువులకి గాని మనం సమర్పణ చేసేటప్పుడు చీరలోనే జాకెట్ ఉన్నవి వస్తున్నాయి కదా, దాన్ని కత్తిరించి పెట్టకూడదు. ఆ చీర అలాగే ఉంచి దాని మీద ఇంకొక జాకెట్ ముక్క తీసుకొచ్చి పెట్టి పసుపు పెట్టి సమర్పణ చేయమంటారు. అది అమ్మవారికైనా ముత్తైదువులకైనా.
మనలో ఉన్న ప్రేమ భక్తి కూడా స్వామివారికే సమర్పణ చేయాలి. దేనికి లొంగుడు భగవంతుడు, కానీ మన ప్రేమకి లొంగిపోతాడు. చివరికి ఈ త్రిపురదాసి జీవితం ఏమైందో తెలుసా? ప్రతి క్షణం కృష్ణుణ్ణి స్మరణ చేసుకుంటూ ఉంటూనే చివరి దశలో కృష్ణుడిలో ఐక్యమైపోయే స్థితి వచ్చినప్పుడు తన భార్యకి చెప్తాడు. ఏమనంటే, నా కోసం కృష్ణుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో తెలుసా? నేనిచ్చాను చూసావా నూలు వస్త్రం, అది కప్పుకొని వస్తున్నాడు నా కృష్ణుడు అంటూ కృష్ణుడిలోనే ఐక్యమైపోతాడు. మనం ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టుకుంటే, మనం ఒక్కసారి నీ ఇష్టదైవ పాదాలు పట్టుకుంటే అందులోనే ఐక్యమైపోతాం. అంతకు మించి జీవితానికి ఇంకేమైనా కావలసి ఉంటుందా చెప్పండి? అందుకే భగవంతుడికి సమర్పణ చేసే దానిలో కరువు కక్కుర్తి పడకుండా మనస్ఫూర్తిగా సమర్పణ చేయండి. మనం ఒక మంచి పని చేస్తే దానికి 100 రెట్లు తిరిగి వస్తుంది. మన కుటుంబం, మన వంశం కలకాలం ఎప్పుడు హాయిగా సంతోషంగా ఉండాలి అంటే ప్రయత్నపూర్వకంగా సత్కార్యాలు చేయాలి. అలా ప్రయత్నపూర్వకంగా సత్కార్యాలు చేస్తే ఏదో ఒకరోజు మన మనసు మారిపోతుంది. చిన్నప్పటి నుంచి త్రిపురదాసుడు కృష్ణుడి మీద భక్తిని పెంచుకున్నారు కాబట్టే ఆయన ప్రాణాలు పోయే వరకు ఆ భక్తి అలా నిలబడి ఉంది. మనం మూర్ఖంగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఈ జీవితం అంతా ఎందుకు, ఒక్కసారి కృష్ణుడి పాదాలు ప్రయత్నపూర్వకంగా పట్టుకుందామా, ఒక్కసారి భగవంతుడి పాదాలు ప్రయత్నపూర్వకంగా పట్టుకుందామా అని ఆలోచించి చూడండి. పిల్లలకి కూడా అది నేర్పించండి. కర్తవ్యము బాధ్యతలు వాళ్ళు ఎలా నిర్వర్తించాలో వాళ్ళకి చెప్తూ భగవంతుణ్ణి ప్రేమించటం నేర్పించండి. అప్పుడు మనల్ని చూసుకునే బాధ్యత ఎవరిది చెప్పండి? ఆయనదే కదా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.